రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించినట్లు వాషింగ్టన్ అధికారికంగా ప్రకటించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ అధ్యక్షుడు మదురో ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వెనిజులా ఉపాధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి అయితే ఒక సీరియస్ గానే అమెరికా వెనిజులా మధ్య ఉన్నటువంటి దీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరాయని చెప్పవచ్చు. యుఎస్ సైన్యం ఏదైతే ఉందో యుఎస్ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనిజులాకు సంబంధించినటువంటి రాజధాని కరాకస్ పైన భీకర పౌరులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా జరిగినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసినటువంటి ఒకటి ప్రకటన, అంటే ఫైనల్ గా దాన్ని నిరూపిస్తూ కూడా ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైందో దాంతో ఒకసారిగా రాష్ట్ర రాజకీయాలు సౌత్ రాజకీయాలన్నీ కూడా మారిపోయినా చెప్పాలి. అయితే ప్రధానంగా కూడా దేశ అధ్యక్షుడు అయినటువంటి నికోలస్ ఏదైతే ఉన్నారో నికోలస్ ఆయన ప్రతిమని తమ కస్టడీలో ఉన్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ వెనిజులా వెలుపలే సైనికులుగా కూడా వెల్లడించారు. అయితే దీనిపై అమెరికా టైం ప్రకారం చూస్తుంటే ఉదయం 11 గంటలకు విధాన సమావేశం నిర్వహిస్తున్నామని తన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ అయితే పోస్ట్ చేశారు. అయితే అమెరికా సైన్యానికి చెందినటువంటి డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ నిర్వహించడంగా కూడా చెప్పడం జరిగింది. తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజులా ఉపాధ్యక్షుడు వెల్సి ఏదైతే ఉన్నారో ఆయన స్పందించారు. దీంతో ప్రకారం మధురు ఆయన సతీమణి ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదనేదే చెప్పడం జరిగింది. అయితే వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలాగా ఆధారాలు ఇవ్వాలని కూడా అమెరికానైతే డిమాండ్ చేయడం జరిగింది. 1989 తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా కూడా జోక్యం చేసుకోవడం అంటే చూశారు. సో ఈ ఏడాది పనామాపై జరిగినటువంటి దాడి చేసి మిలిటరీ నేత అయినటువంటి శాండ్ మెడిగాను ఏదైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా పదవి నుంచి పక్కే పెట్టడం జరిగింది. సో ఈ పరిణామాల వేళ పూర్తిగా కూడా వెనిజులా ఏదైతే వెనిజులా పక్క దేశమైనటువంటి కొలంబియా అయితే అప్రమత్తమైంది. ఈ అప్రమత్త నేపథ్యంలోనే ఆ దేశ సరిహద్దులో పూర్తిగా కూడా బలగాలు అయితే మోహరించడం జరిగింది. ప్రధానంగా కూడా అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనిజులాలో తమ సైనిక చర్య పూర్తయిందంటూ కూడా యుఎస్ లేటెస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉందో మైక్లీ పూర్తిగా కూడా వెల్లడించడం. అయితే అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి మార్కో రుబియోను ఏదైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కట్టడి పేరుతో అమెరికా ఈ దాడులు చేసిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రధానంగా కూడా తమ సముద్ర కోసమే అమెరికా దాడులు చేస్తుందంటూ కూడా వెనిజులా గతంలోనే ఆరోపించడం అయితే మనకంతా కూడా తెలుస్తుంది. అయితే గతంలోనే తాను దేశాన్ని విడేందుకు సిద్ధమని మధురో అంటే నికోలస్ మధురో అందులో చెప్పినటువంటి వార్తా కథనాలు అయితే ఇప్పుడు బయటకి రావడం జరుగుతుంది. తాజాగా తాను తన కుటుంబంతో సహా దేశాన్ని విడేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన గతంలో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగా మారాయని చెప్పచ్చు. తనకు తన కుటుంబానికి ఆంక్షలు పూర్తి ఉపశమనం కల్పించాలంటే కూడా డిమాండ్ చేయడం అయితే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. విధించినటువంటి అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏదైతుందో దాని నుంచి తాను ఎదుర్కొంటున్న కేసులను క్లోజ్ చేయాలంటూ కూడా ప్రధాని కూడా వాషింగ్టన్ వద్ద ప్రస్తావించినట్టుగా అయితే సమాచారం. రైట్, థ్యాంక్ యూ మధు.